మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళి ఒక మధుర జ్ఞాపకం. అంటే ఆ రోజుని జీవితాంతం గుర్తుంచేలా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం అంటే మీకు ఒక మంచి విషయాన్ని మేము చెప్పబోతున్నాం. అంటే నా చేతిలో ఉంది, చక్కగా ఒక గ్రీటింగ్ కార్డ్ సైజులో ఉంది. ఏంటని తెరిచి చూస్తే అలీఖానా వారి పరిణయ మహోత్సవ ఆహ్వాన పత్రిక. అంటే మనం చూడొచ్చు చిన్నగా బుల్లిగా ఉంది, కాకపోతే ఒక్కసారి ఓపెన్ చేస్తే మొత్తం చాలా పెద్దగా 41 ఘట్టాలకి సంబంధించి, అంటే వివాహ మహోత్సవంలో ఏవైతే ఘట్టాలు ఉంటాయో ఆ ఘట్టానికి సంబంధించి ఎంత ప్రత్యేకతో, అంటే మన సనాతన ధర్మం ఒక గొప్పదనాన్ని వివరిస్తూ దాన్ని ప్రెస్సీ చేసి కొంచెం ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే నిజంగా ఇది ఒక మంచి ఆలోచన. అంటే ప్రతి ఒక్కరికి కూడాను ఈ ఘట్టాల గురించి తెలియాలి. చాలామంది కొంతమంది హేళనగా మాట్లాడుతున్నారు. అలాంటి వారికి అవగాహన కల్పించడంలో భాగంగానే మేమన్నీ ఇలా చేసామంటూ చెప్తున్నారు. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం కోరి మార్కెట్ దగ్గర ఉన్న అంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. చక్కగా ఇదొక ఇంట్రెస్టింగ్ అంశంగా సుమన్ టీవీ కనిపిస్తే వచ్చి చూస్తున్న పరిస్థితి. ఏమంటే మీ చేతిలో ఇంత పెద్ద ఆహ్వాన పెళ్లికి పత్రిక ఉంది. ఏంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? పెళ్లి కొడుకు మీకు ఏమవుతారు? ఎంత శ్రమించి మీరు దీన్ని డిజైన్ చేశారు? జై శ్రీమన్నారాయణ సార్. నా పేరు విజయదుర్గ. నేను పెళ్లి కుమారుడు యొక్క అన్నయ్యని. భారతీయ వివాహ వైభవం అనేది చాలా ఘనమైనటువంటిది. దాంట్లో చాలా లోతైన అంశాలు ఉన్నాయనేటిది మాకు సూచాయిగా మా పెద్దల ద్వారా తెలుసు. మా ఆచార్యులైన చిన్నజీర స్వామివారు, మా దైవమైనటువంటి శ్రీనివాసుల వల్ల. అయితే మేము ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కొన్ని అంశాలను గమనిస్తున్నాం. ఈ పెళ్లి మంత్రాల మీద కొంతమంది పెడార్థాలు తీయడము, లేదా వాటిపైన ఎగతాళిగా మాట్లాడడము, ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి. అది చూసి బాధ కలిగింది. ఈ పెళ్లిలో భాగంగా మేము సహజంగా చేసేటువంటి ధర్మ ప్రచారమే ఇందులో కూడా జరగాలి అనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని అన్నదమ్ములు ఇద్దరం కూడా ఆలోచన చేయాల్సి వచ్చింది. సో 50 రోజుల పాటు మేము వివిధమైనటువంటి పుస్తకాలు, ఒక 15 పుస్తకాల వరకు మేము ఇంటర్నెట్లో దొరికే ఓపెన్ సోర్స్ కానీ ఇలా గ్రంథాలు అధ్యయనం చేసి మా ఆచార్యులు ఇచ్చినటువంటి కృప చేత మేము ఈ విధంగా రాయడం జరిగింది. రాసిన తర్వాత అంటే ప్రతి వైభవము ప్రతి ఘట్టము చాలా గొప్పగా ఉన్నది. దాని యొక్క మంత్రం కానీ అర్థం కానీ మరి కొంతే రాయగలుగుతున్నాం అనేటువంటి అసంతృప్తి చేత మళ్ళీ డిజిటలైజ్డ్ యొక్క టెక్నిక్స్ కూడా వాడాలనే ఉద్దేశంతో కొంతమంది, నేను ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ని కాబట్టి దానితో పాటు అదేవిధంగా మాకున్న కంప్యూటర్ సైన్స్ విభాగం వారి హెల్ప్ కూడా తీసుకుని వీడియోస్ రికార్డ్ చేశాం సార్. ఆ వీడియో రికార్డింగ్లో ప్రతి ఒక్క మంత్రం యొక్క అర్థము ఘట్టాన్ని ఇంకా విశేషంగా చెప్పడం జరిగింది. అందుకని ఇక్కడ QR కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అంటే వివాహము, భారతీయత, ఎస్ సార్, నిశ్చితార్థము, అంటే ఇలా ఒక్కొక్కటి ఎన్ని అంశాలని, ఇలా మొత్తము మనకు ప్రధానమైన ఘట్టాలు, అన్ని కులాల వారు జరుపుకునే ప్రధానమైన ఘట్టాలు ఒక 41 గుర్తించడం జరిగింది సార్. ఆ 41 ఘట్టాలని కూడా ఇందులో మేము సంక్షిప్తంగా రచించడం జరిగింది, విస్తృతంగా వీడియోలో చెప్పడం జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు వరకట్నం అనేది పెద్ద సామాజిక సమస్యగా మనకు కనిపిస్తుంది. మరి మన వరకట్నం అనేది మన గ్రంథాల్లో ఉందా అంటే వరకట్నం అనేది ఎక్కడా లేదు సార్. వరదక్షిణగా మాత్రమే అది ఉంది. ఆ వరదక్షిణ అనేటువంటిది దేనికి అంటే ఈ రోజుల్లో మనం చెప్పుకుంటున్నాం ఆడపిల్లకి ఆస్తి హక్కు, చాలా ఘనంగా ఉమెన్ ఎంపవర్మెంట్గా చెప్పుకుంటున్నాం. ఆడపిల్లకి ఆస్తి హక్కు అనేటువంటి భాగంలోనే ఆ తల్లిదండ్రులు, అంటే ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంతవరకు వారు ఇవ్వదలుచుకుంటున్నారో ఆ వాటాను మాత్రం ఇచ్చేవారు తప్ప డిమాండ్ లేదు. ఇటువంటి ఒక ఉత్కృష్టమైన నమ్మకాన్ని మనకి ఇస్తే దాన్ని మనం మూఢనమ్మకంగా మార్చుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ భారతీయులకి టైం సెన్స్ లేదు అని అంటుంటారు, కానీ సుముహూర్తమైనటువంటిది అద్భుతమైన టైం సెన్స్. పిల్లల పుట్టిక కానుంచి ఎప్పుడు అనేది రికార్డ్ చేస్తూ ఉంటాం. ప్రతిదీ కూడా జననం నుంచి మరణం వరకు ప్రధానమైన అన్ని అంశాల్లోనూ ముహూర్తం ఫాలో అవుతారు. అంటే ఏమిటి అర్థం అంటే టైంని ఖచ్చితంగా ఫాలో అవ్వడం అనేది భారతీయుల దగ్గరే నేర్చుకోవాలి. ఇక మహాసంకల్పం అద్భుతమైన ఘట్టం ఉంటుంది. కన్యాదానం యొక్క గొప్పతనంలో ఆడపిల్లకి ఎంత పెద్దపీట వేశారు పెళ్ళిళ్ళలో. తెలియకుండా ఇవన్నీ మగపిల్లవారిని అహంకారం ఇట్లా చూపిస్తూ ఉంటారు, కానీ నిజానికి పెళ్లి ఘట్టంలో యజమాని అంటే కన్యాదాతలే వారు చేసేటువంటి విధానం. అందుకని మహాసంకల్పంలో అంటే ఏ టెలిస్కోపులు లేనటువంటి కాలంలో మరి మన మహర్షులు ఏ విధంగా ఇదంతా కనిపెట్టబడింది. పంచసత్కోటి విస్తీర్ణ భూమండలే అంటారు. అంటే 500 కోట్ల యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి భూమండలం అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఎలా ఎలా మండలాలు ఏంటి, పర్వతాలు ఏంటి, ఏమేమి ఉన్నాయన్నీ కూడా జియోగ్రఫికల్ డీటెయిల్స్ అన్నీ నిక్షిప్తం చేయబడ్డాయి మన గ్రంథాల్లో. ఇటువంటివన్నీ మన భారతీయులకి అందరికీ తెలియాలి. భారతీయ వివాహ వైభవం 10 మందికి తెలియాలనే ఉద్దేశంతోనే ఇలా అద్భుతమైన సామాజికంగా శాస్త్రీయంగా
అదేవిధంగా నైతికంగా కూడా కొన్ని విలువలతో కూడిందే వివాహం తప్ప అనే విషయం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాను సార్. రైట్. అంటే చూస్తున్నా ఒక హోటల్లో పెద్ద మెనూ కార్డు ఉన్నట్టే కనిపిస్తుంది. ఏంట్రా ఇది పెళ్లి శుభలేఖ అని ఆశ్చర్యపోతున్నారు చాలామంది. అంటే మీరు ఇది అందరికీ పంచిన తర్వాత మీ అత్తయ్య గారు, మీ అత్త మామూలు గారు కావచ్చు, కాబోయే మీ శ్రీమతి కావచ్చు, ఏంటి ఐడియాకి ఏమన్నారు? వారి కంటిలో ఆనంద బాష్పాలను చూసాం. చాలా ఆశ్చర్యానికి లోనయ్యారు. వివాహము అనేటువంటిది ఇంత గొప్ప వ్యవస్థ, అందులో ఆడవారికి ఇంత గొప్ప పాత్ర ఉన్నదా, ఈ విషయం మాకు తెలియదు. ఎక్కడైనా వివాహము అంటే అంతా మగవారు ఏం చెప్తుంది వినాలి అనేటువంటి ఒక వాతావరణం ఏర్పడింది. కానీ నిజానికి ఇరువురికి సమమైన పాత్ర ఉంది. ఇరువురు ఉన్నతమైన భావాలతో ముందుకు వెళ్ళాల్సిన ఒక యజ్ఞం అది. ఆ విషయాలన్నీ వారు చదివి ఇన్ని రోజులు ఈ పత్రిక కోసం కష్టపడ్డారా అంటే, మేము అన్నయ్య గారు సుమారు ఒక అర్ధరాత్రులు కూడా రాత్రులు గంటే పడుకున్న పరిస్థితి. ఎందుకంటే వారిని అన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసరు, మేము ఆర్ట్స్ కాలేజీ లెక్చరరు. ఇది కాకుండా సేవా తరంగిణి సేవా కార్యక్రమాలు ఉంటాయి. ఇవి నిర్వహించుకుంటూ రాత్రులు అధ్యయనం చేసి రాత్రులే వీడియోలు మేకింగ్లు చేసుకొని చేసాం. ఆ కష్టాన్ని చూసి మా కాబోయేటువంటి శ్రీమతి గారు అయితే వారు ఆనంద బాష్పాలని వర్షించారు. వాళ్ళ మా అత్తమావేలు కూడా కాబోయేటువంటి వారు చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇంకా బంధుమిత్రులు అందరూ ఫోన్ చేసి ఎలా వచ్చింది ఆలోచన, చూడడానికి ఒక సూక్ష్మం, లోపల చాలా స్థూలం, ఒక జ్ఞాన సముద్రం కనిపిస్తుంది అని బంధుమిత్రులందరూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. సో పేరెంటల్ సపోర్ట్ అంటే మనం ఏ కార్యక్రమం చేయాలన్నా మన తల్లిదండ్రుల ఆశీస్సులు కావాలి, వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. మరి ఈ విషయంలో వాళ్ళ సపోర్ట్ ఏమంటారు? మా చిన్నతనం నుంచి వారు పడిన కష్టం చాలా చెప్తేనే ఇప్పుడు ఏడుపు వచ్చే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే పూర్తిగా వారి సపోర్టు, వాళ్ళ యొక్క ఆశీస్సులు. ప్రతి విషయంలో మేము అర్ధరాత్రుల్లో వస్తాం, ఒకసారి సేవల్లో, ఈ ధర్మ ప్రచారంలో, వీటిలో ఎప్పుడు కూడా వారి సపోర్టు, ఎప్పుడు కూడా మాట అనరు. అనేక మంది బంధువులు వీరందరూ మీ వాళ్ళకి ఇవన్నీ ఎందుకు అన్న మాటలు కూడా ఉంటాయి. ఎందుకు సమాజం ఎన్నంటే అలాగా, రేపు పొద్దున మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు, మీరు మీ జీవితాలు చూసుకోండి, మీ ఆరోగ్యాలు పాడవుతున్నాయని. ఎంతమంది అన్నా మీరు చేయాల్సిన మంచిని మీరు చేయండి అంటూ మేము చేసే సేవా కార్యక్రమాలకు వారు ఒక కవచంగా మేము ఏవైతే ఇప్పుడు నియమాలు పాటిస్తున్నామో ఆచరిస్తున్నామో అన్నిటికీ వారు రక్షణ రేకుల్లా ఉన్నారు. ఆ విషయంలో ఇంకా మేము జన్మలో రుణపడి ఉంటాం. అమ్మ మీరు చెప్పండి, ఇద్దరు బంగారు లాంటి కొడుకులు ఉన్నారు, చక్కగా వాళ్ళు కష్టపడుతున్న తీరుంది, మీ గురించి వాళ్ళు ఇప్పుడే చెప్తూ ఆయన కంటతడి కూడా పెట్టుకున్నారు. మీరే అనిపిస్తుంది, ఒక తల్లిగా మీరేమంటారు? నా కొడుకులు బంగారం అంటారండి, ఇంకా అంతకంటే ఏం చెప్పలేండి. అంతే. అంటే దీనికి శ్రమ పడ్డారు, రాత్రులు ఎలా ఉండేదండి ఇక్కడే? నేను నిద్ర పోయేదాన్ని కాదండి, నా కొడుకులు ఎలా ఉండేవారు. నా కొడుకులు కష్టపడుతున్నారు. ఒక్కోసారి వచ్చి కిందకి రావడం, చూడడం, వెళ్ళటం, పడుకోవటం అలా చూసేదాన్ని. అంతే అండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఎంఆర్ గౌతమ్, ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు నాకు స్టూడెంట్సే. సో ఇప్పుడు మీరు అడుగుతున్న ఈ కళ్యాణ శుభలేఖ నిజంగా అందరూ ఇప్పుడు ప్రస్తుతం వేస్తున్న కార్డులన్నిటికీ విభిన్నంగా ఉంది. ఖచ్చితంగా మన సంప్రదాయాన్ని మన పెళ్లి కార్యక్రమంలో ప్రారంభం నుంచి చివరికి అప్పగింతలు చేసి ఆ పెళ్లి కూతురు మన ఇంటికి తీసుకొచ్చే వరకు దానిలోని వివిధ క్రియల్ని అన్నిటినీ చాలా కూలంకషంగా పెళ్లి కొడుకు వాళ్ళ అన్నయ్య విజయ్ దుర్గ చాలా అద్భుతంగా వివరించారు. వాటన్నిటిని క్యూఆర్ కోడ్లో టెక్నాలజీ కూడా దీనిలో వాడారు. అంటే ఇదే పెద్దదైందని చెప్పి ఇప్పుడు మీరు అంటున్నారు, కానీ దీన్ని ఇంకా దాన్ని విస్తారంగా చూడాలంటే పెద్ద ఇంతలా బౌండ్ బుక్ అవుతుంది. అందుకోసం దీన్ని క్యూఆర్ కోడ్ లోపల దాంట్లో నిక్షిప్తం చేయడం జరిగింది. సో ప్రతి దాంట్లో ఉన్న ప్రతి క్రతువుని దాంట్లో చాలా కూలంకషంగా వివరించారు. ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఆల్మోస్ట్ మనం చివరి దశకి చేరుకున్న తరుణంలో ఇటువంటి కార్డు తీసుకొచ్చి ఇది మన సంస్కృతి అని మనకి రాబోయే తరాలకు చేసిన ప్రయత్నం చేసిన శివ అని వాళ్ళ అన్నయ్య విజయదుర్గకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇక పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళంతా దీన్ని చూసి, ఈ కార్డును చూసి అట్లీస్ట్ అంటే ఇప్పుడు ఈ కార్డు అందుకున్న వాళ్ళు కూడా దీంట్లో ఏంటి ఇంతలా పుస్తకం ఉందని అనుకోకుండా దీంట్లో ఏమి రాశారు, దీంట్లో మన సంప్రదాయం ఏమిటి అని తెలుసుకొని ఇక వాళ్ళ ఇళ్లలో జరుగుతున్న కానీ వాళ్ళ బంధువుల ఇళ్లలో కానీ వాళ్ళ మిత్రుల ఇళ్లలో కానీ పెళ్లి జరుగుతుంటే దీన్ని ఒక్కసారి చూసి దీన్ని మన రాబోయే తరాలకి ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకే కాదు ఇంకా రాబోయే తరాలందరికీ దీన్ని అందించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ నేను వాళ్ళిద్దరిని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మా సోదరుడు సత్య శివకుమార్ కళ్యాణం సందర్భంగా కళ్యాణ ఆహ్వాన పత్రిక అందజేశారు.
నిజంగా మొట్టమొదటిసారిగా ఇటువంటి ఆహ్వాన పత్రిక చూడడం నా జీవితంలో మొట్టమొదటిసారి. ఇంత అద్భుతంగా పెళ్లి 2 ఘట్టాలు ఉన్నాయి, ఆ ఘట్టం విశేషాలు ఏమిటి ఇవన్నీ కూడా వివరంగా తెలియజేశారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా విషయాలు తెలియాలి. ఎందుకు తాళి కడుతున్నాం, ఎందుకు జీలకర్ర పెడుతున్నాం, ఎందుకు తంతు చేస్తున్న విషయం చాలామంది తెలియదు. ప్రతి యువతకి కూడా ప్రతి విషయం తెలియాలనే ఉద్దేశంతో దగ్గర 32 రకాలైనటువంటి తంతువులు దీంట్లో రాశారు. ఇవన్నీ ప్రతి ఒక్కరు చదవాలి, తద్వారా రాబోయే తరాలకి ఈ విలువ తెలియాలనే ఉద్దేశంతో మా విజయస్వామి గారు, శివస్వామి గారు కూడా చాలా కష్టపడి ఈ యొక్క కళ్యాణ ఆహ్వాన తయారు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు తెలియజేసుకోవాలి. వాళ్ళు మాకు సోదర సమానులు కాబట్టి వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సుఖశాంతులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, వాళ్ళకి శ్యామలాంబ అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క ఆహ్వాన పత్రిక ప్రతి ఒక్కరు చదవలసిందిగా మనస్ఫూర్తి ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. మనం ఎదుగుదల కావచ్చు, లేకపోతే ఒక డౌన్ కిందకి వెళ్తున్నాం అంటేనే మన కుటుంబీకులు కావచ్చు, స్నేహితులు వాళ్ళు ఒక 2 రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉంటారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ధర్మ ప్రచారానికి సంబంధించి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ఎందుకు ఈ పిల్లలకంటూ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయని అంటూ ఉన్నారు. బట్ మనం చూడొచ్చు, అంటే ఒక వినూత్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళని ఒక ఆలోచింపజేసే విధంగా ఈ కళ్యాణ మహోత్సవం ఒక విశిష్టత, ప్రత్యేకత, అసలు ఆ క్రతు ఒక అసలు యాక్చువల్ మీనింగ్ ఏంటి, ఇవన్నీ కూడాను అన్ని గ్రంథాల నుంచి చదివి తనది ప్రెస్సి చేసి ఒక్కొక్కటి ఇందులో రాసి పెట్టారు. పూర్తి డీటెయిల్స్కి ఏం కావాలో అవన్నీ కూడా వీడియో రూపంలో ఒక QR కోడ్ని కూడా పెట్టి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం అందరూ హర్షిస్తున్న పరిస్థితి. కేర్ పర్సన్ గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.